మహారాష్ట్రలో భాషా వివాదం చినికి చినికి గాలివానలా మారుతోంది. మహారాష్ట్రలో ఉండే వాళ్ళంతా మరాఠీలో మాట్లాడాల్సిందేనని మహారాష్ట్ర నవనిర్మాణ సేన చీఫ్ రాజ్ ఠాక్రే స్పష్టం చేశారు. మరాఠాలపై హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోబోమని హెచ్చరించారు. ఈ క్రమంలోనే మరాఠీ మాట్లాడలేదని కారణంతో ఎంఎన్ఎస్ కార్యకర్తలు పలువురుపై దాడులకు పాల్పడ్డ ఘటనలు చోటు చేసుకున్నాయి. మరాఠీ భాషను రక్షించుకోవడం కోసం మాతృభాషను అవమానించిన వారి పట్ల తన సైనికులు కఠినంగా ఉంటున్నారని ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే చెప్పారు. ఓ మార్వాడి దుకాణదారుడిపై ఎంఎన్ఎస్ కార్యకర్తలు చేసిన దాడిని ఆయన సమర్థించారు. మరాఠీ భాషను అవమానించడం వల్లే ఈ దాడి జరిగిందని చెప్పారు. భాషను సంస్కృతిని కాపాడుకునేందుకు ఇలాంటి వారిపై కార్యకర్తలు దాడులు చేస్తున్నారని తెలిపారు. ఇది మరాఠీ పట్ల వారికి ఉన్న ప్రేమను చాటి చెబుతుందన్నారు. ముంబైలోని విత్రోలిలో గురువారం ఒక మార్వాడి దుకాణదారుడిపై ఎంఎన్ఎస్ కార్యకర్తలు దాడి చేసిన వీడియో వైరల్ అయింది. ఘటనపై రాజ్ ఠాక్రే స్పందించారు. ఆ దుకాణదారుడు మరాఠీ సమాజాన్ని అవమానపరిచేలా వాట్సాప్ స్టేటస్ పెట్టాడని అన్నారు. అతడికి బుద్ధి చెప్పేందుకే తన సైనికులు చేతులెత్తాల్సి వచ్చిందని అన్నారు. ఆ వ్యాపారితో క్షమాపణ చెప్పేలా ఒత్తిడికి చేశారన్నారు. ఈ దాడిని మరాఠీ భాషపై ఉన్న ప్రేమ నుంచి పుట్టుకొచ్చిన ఒక సముచిత స్పందనగా వివరించారు. ఈ సందర్భంగా విధాన్ భవన్ లో బీజేపీ, ఎన్సీపీ ఎమ్మెల్యేల మధ్య జరిగిన గొడవను రాజ్ ఠాక్రే ప్రస్తావించారు. ఈ గొడవపై చాలా ఆందోళన చెందుతున్నారని, మరాఠీ భాషను అవమానించే ఘటనలపై ఎందుకు ఆందోళన చెందడం లేదని ప్రశ్నించారు. మా మహారాష్ట్రకు ఏమైంది? మరాఠీ ప్రజలు తమ రాష్ట్రాన్ని ఎవరి చేతుల్లో పెట్టారు అని అన్నారు. మరాఠీ భాష, మరాఠీ ప్రజల కోసం నా సైనికులు చెయ్యి ఎత్తితే వారిపై మా పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేసిన వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు అని ప్రశ్నించారు. ఈ దాడులను మరాఠీ భాష, సంస్కృతి పేరిట ఎంఎన్ఎస్ పాల్పడుతున్న హింసాత్మక చర్యలుగా పలువురు ఆరోపిస్తూ ఉన్నారు. మరాఠీ మాట్లాడలేదని ఇటీవల ఒక ఆటో డ్రైవర్ ను, అంతకుముందు థానేలో ఒక వ్యాపారిపై శివసేన, యూబీటీ, ఎంఎన్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. ఈ దాడులపై బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. కేంద్ర మంత్రి నిశికాంత్ దూబే ఈ విషయంపై స్పందిస్తూ మేం కూడా మరాఠాలపై దాడులు చేస్తామని కామెంట్ చేశారు. దీనిపై ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే తీవ్రంగా స్పందించు దూబే ముంబైకి వస్తే సముద్రంలో ముంచుకుంటూ కొడతామన్నారు. మీరా భాయిందార్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఠాక్రే ఈ కామెంట్స్ చేశారు. ఏ భాషతోనూ తనకు సమస్య లేదని, అయితే హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. దీనికి మాత్రమే తాను వ్యతిరేకమని తెలిపారు. అలాగే మహారాష్ట్రలో ఎక్కడికి వెళ్లినా మరాఠీలోనే మాట్లాడాలని ఆయన డిమాండ్ చేశారు. మరాఠీ భాష విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. మహారాష్ట్రలో నివసించే వారు తప్పనిసరిగా మరాఠీ నేర్చుకోవాలి, ఎక్కడికి వెళ్లినా మరాఠీలోనే మాట్లాడాలి అని ఠాక్రే వ్యాఖ్యానించారు. అయితే రాజ్ ఠాక్రే కౌంటర్ పై దూబే స్పందించారు. ఓ వార్తా ఛానల్ తో ఆయన మాట్లాడుతూ ఎవరి బెదిరింపులకు తాను భయపడనని అన్నారు. నా మాతృభాష హిందీపై నాకు గర్వంగా ఉంది. నేను ఎంపీని. రాజ్ ఠాక్రే శివసేన కార్యకర్తల్లాగా చట్టాన్ని నా చేతుల్లోకి తీసుకోను. నాపై రాజ్ ఠాక్రే దాడి చేస్తే ఆయన ఎక్కడికి వెళ్ళినా ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు అని దూబే అన్నారు. మహారాష్ట్రలోని స్థానికేతరులను మహారాష్ట్ర నవనిర్మాణ సేన చీఫ్ రాజ్ ఠాక్రే తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. మరాఠీని అర్థం చేసుకోకుంటే చెంపదెబ్బలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పుడు మరాఠీని మీ చెవిలో చెప్పినా అర్థం చేసుకోలేకపోతే దాని కిందే మీకు దెబ్బ తగులుతుంది. ఇలాంటి కారణం లేకుండానే ప్రజలు గొడవ సృష్టిస్తారు అని రాజ్ ఠాక్రే చెప్పుకొచ్చారు. 1 నుండి 5వ తరగతుల వరకు హిందీ భాషను తప్పనిసరి చేస్తే పాఠశాలలను మూసివేసేందుకు కూడా వెనకాడమని మహారాష్ట్ర నవనిర్మాణ సేన చీఫ్ రాజ్ ఠాక్రే హెచ్చరించారు. థానే జిల్లాలో మీరా భయందర్ లో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన ఆయన మహారాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉంటూ హిందీని తప్పనిసరి చేసే ఎటువంటి ప్రభుత్వ ప్రణాళికలైనా విఫలం చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఖచ్చితంగా త్రిభాషా విధానాన్ని ప్రవేశపెడుతుందని, అయితే 5వ తరగతి వరకు హిందీ బోధించేలా లేదా అనే విషయంపై కమిటీ నిర్ణయం తీసుకుంటుందని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పేర్కొన్న మరుసటి రోజే ఎంఎన్ఎస్ చీఫ్ ఈ విధంగా స్పందించారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పైన రాజ్ ఠాక్రే నిప్పులు చెరిగారు. తాము ఏ భాషకు వ్యతిరేకం కాదని, అయితే తప్పనిసరి చేస్తే మాత్రం సహించబోమని తేల్చి చెప్పారు.